నాకు ఇలాంటి అంటే నువ్వు ఆల్రెడీ ఏబిసిడి రాసావు కాబట్టి డిఎఫ్ ఐడియా వస్తుంది. మళ్ళీ అది నువ్వు రాయలేదనుకో మాకు రాదు ఏబిసిడి మేము అక్కడ. అదొకటి ఇంకోటి అది బాగా మీరు కన్ను కొట్టి నడిచేది కదంటే ఆయన కూడా కన్ను కొట్టి అవన్నీ యాక్షన్ రియాక్షన్ స్పాట్ లో అది నాకు సత్య రియాక్షన్ లో టాప్ రియాక్షన్. పెళ్ళికొడికి ఎక్కడ చాలా కూల్ గా నరేష్ గారు ఎంట్రీ అసలు ఒక జర్కిస్తారు కదా తర్వాత ఆయన సూపర్. అదొకటి మీ ఇద్దరిది ఆ ఇంట్లో స్కూటీ ఎలా నడుపుతారు ట్రాక్ కూడా కొంచెం నాకు కొత్తగా ఉంది నాది. నేను ఇప్పుడు దాకా చేసిన మన ఇక్కడ చేసిన దాంట్లో అది కొంచెం అంటే వాడు స్టోరీని బిగిస్తున్నాడు, వాడు ప్రాబ్లం అవుతున్నాడు హీరోకి, మళ్ళీ నేమో సొల్యూషన్ అవుతున్నాడు హీరోకి, మళ్ళీ జాలి పడుతున్నాడు, మళ్ళీ హీరో వల్ల మోసపోతున్నాడు. అంటే ఇన్ని షేడ్లు ఉన్నాయి అందులో. హైలైట్ నరేష్ గారు హైలైట్ అంటే అంటే ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఆ క్యారెక్టర్ బేసిక్లీ అసలు ఇంకా అది వదిలేసుకోవాలి, సిగ్గు అన్ని వదిలేసుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. నాకు ఎక్కడ అంటే బాగా అంటే అంటే కామెడీ మనం ట్రై చేయొచ్చు, మనందరం చేయొచ్చు ఇవన్నీ, కానీ నేను అది ఆ సీన్ ఉంటుంది ఏది మన ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇంటికి వస్తే ఆ అమ్మాయి ఈ అమ్మాయి డైలాగ్ నేను చెప్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఆ సీన్ చూసినప్పుడు మేబీ నన్ను చూసి ఉండొచ్చు, కానీ జస్ట్ నరేష్ గారిని అబ్జర్వ్ చేయండి ఆ సీన్ లో. ఈ అమ్మాయి అసలు అంటే అన్లెస్ యూ లివ్ విత్ ద క్యారెక్టర్ యూ కాంట్ డూ దట్. పక్కన ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నన్ను చూస్తాం ఓకే, నేను మాట్లాడుతుంటే నిన్ను చూడటం అనేది. మనం డైలాగ్ చెప్పేటప్పుడు మనం డైలాగ్ చెప్తాం అది అందరం చేస్తాం యాక్టింగ్. మనకు డైలాగ్ లేనప్పుడు మనం చేసేదే క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయ్యో అర్థం అవుతుంది జనాలకి. బట్ గ్రేట్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీగా నేను ఆయనతో చేసిన అన్ని మంచి సినిమాలు. అందరు బంధువే ఫాదర్ గా చేశారు, దాని తర్వాత శ్రీకారం చేశారు, దాని తర్వాత శతమానం భవతిలో కూడా ఫాదరే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాదరే, ఇంకా ఫాదర్ గా పెట్టేస్తారు. అన్ని మంచి మూవీస్ కదా, అన్ని మూవీస్ మంచి మూవీస్. మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చి అన్ని మంచి సినిమాలు. అందరు బంధువయ్యా ఇక్కడికి వచ్చిన కొత్తలో చూసాను అనమాట. 2009-10 వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్, వాట్ ఐ సా బెస్ట్ మూవీస్ ఎమోషన్ గా. అదే అలా కుదిరింది, ఫాదర్ సన్ చేసినప్పుడు మంచి సినిమాలు చేసాం అనేది అదొకటి కుదిరింది. అండ్ నరేష్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్ సూపర్. సత్య అసలు మొగుడు పెళ్ళాలి వీళ్ళు కాదు, నరేష్ గారు. సత్య కూడా కొన్ని స్పాట్లు తింటాడు, అమ్మాయి మంచూరియా తింటారమ్మా మంచిదే. అసలు ఫస్ట్ మీరు ఈయన హీఈస్ కల్ప్రిట్ ఫర్ మీ. నేను అందరికి ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు, ఈయనతో ఎడిటింగ్ లో నేను కష్టపడ్డాను ప్రొడ్యూసర్ గారు. మీద తీసేద్దాం ఉన్నారు ఫస్ట్ రేట్లు అవి అన్ని కరెక్ట్ అవుతాయి సార్, అవన్నీ రేట్లు కాదండి స్టఫ్. నన్ను సీన్ పెద్ద సీన్ కదా, బాటిల్ ఎత్తుకుపోవటం అంటే ఆల్రెడీ రిచ్చే కదా, అందుకు ఇప్పుడే బోటాన్ రోజు గురించి చెప్పాము. మనాడు సంజయ్ దత్ ఒక వీడియో పంపించాడు, ఇది వేరండి, ఈ తాగుబోతులది వేరే వేరే లాంగ్వేజ్, స్టఫ్ కూడా తీసుకెళ్ళిపోతారు. బట్ థియేటర్ లో చూసి నేనే కాల్ చేశాను, నా తప్పు. తెలియదు కానీ దగ్గరికి వచ్చి చాలా సార్లు ఈయన తీసేయమంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఇవన్నీ నేను ఎక్కడ మారుతా, ఒకటే పెట్టుకోరా, సినిమాలో నవ్వుతున్నారా, నీకు ఆ నమ్మకం ఉందా, పెడే, డిస్కషన్ లేదు. ఎందుకంటే నవ్వుతే తప్పులేదు. ఇప్పుడు మనకి ఎప్పుడు సీరియస్ సినిమాలకి యాక్చువల్లీ అంటే ఒక టెంప్లెట్ ఉన్న కమర్షియల్ మాస్ మీటర్ సినిమాలకి మీరు అన్నట్టు కొంచెం 210 అనే ఫార్ములా ఉంది కదా, ఈ 210 220 దాటద్దు అనే ఫార్ములా ఉంటది, వాటికి వర్తిస్తుందేమో. కానీ కామెడీ ఫిలిమ్స్ ఒకటి, ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఇప్పుడు దురంధర్ గానీ యానిమల్ గానీ, అంటే కథతో ట్రావెల్ అవుతూ ఉండే వాళ్ళకి అసలు మనకి టైం తో అనేది ఎమోషన్ లో ఉండిపోతాం కాబట్టి టైం తెలియదు. వెదర్ ఇట్స్ అన్లెస్ ఇట్ లైక్ ఇట్స్ టోటల్ ఎమోషనల్ ఫిలిం, నో ప్రాబ్లం. టోటల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఫిలిం, నో ప్రాబ్లం. ఎందుకంటే అసలు దానికి ఎమోషన్ తో కనెక్ట్ అయిపోతాడు.
అందరూ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసినప్పటి నుంచి అందరూ రైటింగ్ గురించి బాగా మాట్లాడారు. సో మీకు తెలుసు మన రైటర్ల గురించి. బాగున్నాను. నా నెక్స్ట్ సినిమా రైటర్ కూడా అతనే. అయిపోయిందిగా. నాకు మన శ్రీను వైట్ల గారి సినిమాకి నందు. అది అండ్ భాను కూడా చాలా సెకండ్ హాఫ్ మనకి అప్పుడు అనుకున్నది మాకు ఫస్ట్ నాకు వచ్చి నేను అప్పుడు ఎక్కడికి ఊరెళ్ళి వచ్చాను లాస్ట్ షెడ్యూల్ వచ్చారు. అదే వేరే సినిమాకి వెళ్ళి వచ్చా. వచ్చి మనోడు ఆబ్వియస్ అసలు మా ఇద్దరికి అసలు కథతో డిస్కషన్ ఫస్ట్ డే ఒకసారి చెప్పాడు అన్న కథ డిస్కషన్ అంతే. బట్ అప్పుడు ఒక్క పాయింట్ చెప్పా, ఈ రీజనింగ్ ఒక్కటే ఇంకేదో ఒక్కటి ఆలోచించండి, వర్క్ ఆన్ ఇట్. మనోడు వచ్చిన తర్వాత సేమ్ యాస్టీస్ సినిమా చేంజెస్ ఏంటి ఏం చేశారు అని షూటింగ్ లో, అది కూడా మళ్ళీ షూటింగ్ ముందు కూడా కాదు, షూటింగ్ లోనే క్యారవాన్ లో కూర్చుని ఆ రోజే ఫస్ట్ ఎంట్రీ షెడ్యూల్ ఈ చేంజెస్ ఇలా రాసా అంటే ఇంకా నాకు ఫ్యూజ్ లౌట్, ఇంకా సూపర్ డిస్కషన్, నో మోర్. చాలా ఈ సినిమా నిలిచిపోయే సినిమా 200%. ఎప్పటి అంటే సామాజారం ఎలా ఉంది, శతమానం ఇలాంటి ఒక జోన్ లో మనం పెట్టుకున్న అవకాశాలు ఇప్పుడు కొన్ని రెడీ డి కొన్ని సినిమాలు ఉంటాయి, అతడు ఇలాంటి మనకి ఎప్పుడు 200 times మనం చూసిన బోర్ కొట్టం. అందరూ 2 హీరోయిన్స్ అంటే ట్రయాంగులర్ లవ్ స్టోరీ అంటున్నారు. కాదు, ట్రయాంగిల్ కాదు అని చెప్పి మనం. నాకు దీంతో ఇంకొకటి నాకు మంచి మెమరీ ఏంటంటే అన్నయ్య, భీమవరాన్ని మా ఇంటి ఎదురుగుండానే నటరాజ్ థియేటర్, అది చాలాసార్లు చెప్పా. అందులోనే నారి నడుమురారి 100 days ఆడింది. 100 రోజులు నేను ఈవినింగ్ అయితే, పగలంటే ట్రాఫిక్ సౌండ్ల వల్ల వీటి వల్ల తెలీదు, ఫస్ట్ షో సెకండ్ షో అద్భుతమైన మ్యూజిక్. ఆ పాటలు నేను ఆ 100 days వింటానే ఉన్నాను. ఆ తర్వాత మా ఇంటి పక్కన కళ్యాణ మండపం, సో ఆ తర్వాత జరిగే పెళ్ళిళ్ళు ప్రతి దాంట్లోనే అయ్యే పాటలు. సో నాకు ఆ ట్యూన్స్ కానీ అవి కానీ ఈ కానీ పట్టేసింది. అలాంటిది అంత మంచి పాజిటివ్ వైబ్రేషన్ టైటిల్ ఇప్పుడు ఒక రకంగా చాలా చాలా మంచి వైబ్రేషన్ ఆ టైటిల్ కూడా. నారి నారి నడుమురారి సూపర్, వెళ్ళిపోదాం. బట్ ఒకసారి అప్పుడు ఇమీడియట్ గా అనిల్ గారు చేశా, ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం, మరి పెట్టేసుకుంటున్నాం కదా, ఒకసారి బాలయ్య బాబుని అడుగుదాం అంటే ఆయన చేసినట్టుగా నేను చేశాను. చేసి అడిగా అలాగా బాబు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను ఇదని. నువ్వు అడగటం ఎందుకు, ఇది నువ్వు నావాడివి, నువ్వు శుభ్రంగా పెట్టుకో అని ముహూర్తం కూడా ఆయన పెట్టారు టైటిల్. సూపర్. అదే ఆయన అన్స్టాపబుల్ షోలో లాంచ్ చేశారు. అదంతా అయిపోయింది. మళ్ళీ నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు నాకు. నేనే ఫోన్ చేశాను వేరే పని మీద చేసి, ఇలాగా థ్యాంక్ యూ సార్, ఇలాగా బానే ఉందంటే, ఇన్నా నా పరువు నిలబెట్టా. నేను అంటున్నాను, ఆయన పరువుని జాగ్రత్తగా మంచి మనసుతో ఇచ్చారు. ఆ పరువుని జాగ్రత్తగా నిలబెట్టి దానికి న్యాయం చేశారు టైటిల్ కి. నిజంగా పరువు నిలబెట్టావు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాను సార్, మీరు ఆయన తెలుసు కదా ఆయన గురించి. బట్ ఇంకో నుంచి ఒక రిక్వెస్ట్ సార్, నాకు ఇప్పుడు నుంచి ఏ సినిమా కన్నా ముహూర్తం మీరే పెట్టారు. కాసేపు నవ్వుకుంటున్నాం. ప్యూర్ హార్ట్ తో పెడతారు కదా. వెరీ నైస్. 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్, అది బయట వాళ్ళు మీరు హీరో గారు ప్రొడ్యూసర్ గారు బాగా డిస్టర్బెన్సెస్ అండ్ ఎలిగేషన్స్ ఏమన్నా మీ మీద కొట్టుకున్నారా? కొట్టుకున్నా ఫస్ట్ మీ ఎదురు కొట్టుకుంటే తెలిసేది నీకు. నేను చెప్తుంటే వినట్లేదు సార్. అలా కాదు. వన్ థింగ్ ఇస్, నాకు లాస్ట్ 6 months whenever we talk, we used to talk for 1.5 hour. అది సో 1.5 hour లో కొట్టుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ పెట్టేసుకుంటాం. మాకు ఇప్పుడు ఫోన్లు అంటే రకరకాలు వాట్ ఎవర్ డిఫరెంట్ వర్షన్స్ లో యాంగిల్స్ లో. అసలు అనిల్ గారి జోలికి కూడా మేము ఎవరు వెళ్ళాం. అనిల్ గారు అంటే బాగా భయం మాకు, ఎందుకంటే ఆయన బ్యానర్ లోనే చూసారా సీన్ ఉంటది, కొట్టేస్తారేమో శివరేంజ్ లో. నాకు హీస్ లైక్ మోర్ దెన్ అ బ్రదర్ టు మీ. ఎందుకంటే నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్స్
ఓన్లీ వీ We బోత్ both నో హౌ Yeah. మచ్ వీఆర్ Yeah. గోయింగ్ త్రూ. అవును. మొన్న కూడా ఏదో అనుకుంటున్నాం, Mm. అంటే అందరం పరిస్థితి ఎలా ఉందంటే Mm. ఇంకోళ్ళు హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా, అంటే మాక్సిమం అందరం ఫ్లష్ అవుట్ అయిపోయాం, అవును. అంటే ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. Yeah, yeah. అవును. ఇప్పుడు అంటే అది మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో మరి తెలియదు, వాట్ ఎవర్. నాకు ఇప్పుడు Yeah. 6-7 ఫ్లాప్లు, 7-8 ఒక 6-7 ఒక హిట్ వచ్చి నాకు. మన పరిస్థితి ఒకలాగా ఉంది, ఆయనకి వాట్ ఎవర్ లాస్ట్ కొన్ని సినిమాలు ఎవరెవరికి హెల్ప్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. మాకు మేమే చూసుకోవాలి, మాకు మేమే చేయాలి. అండ్ నేను చాలా మంది ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేశా ఇంతకు ముందు. Yeah, yeah. ఎవడు తిరిగి వాడుకున్న వాళ్ళు తప్పితే, ఇప్పుడు హెల్ప్ చేసినప్పుడు నా వాడు అని ఉండాలి కదా, అలా లేకుండా ఉన్నాళ్లే ఎక్కువ వాళ్ళు అయిపోయారు. సో నమ్మాలన్నా కూడా కొంచెం అట్లా ఒక తెలియకుండా ఒక తిక్కలోకి వచ్చేసాను నేను కూడా. Yeah. బట్ అనిల్ గారికి నాకు అది ఎప్పుడు లేదు, అసలు బికాజ్ ఎప్పుడు లేదు. ఎందుకంటే మనిషిని నమ్మలేదు అనుకోవాలి, ఇంక మనం బతికి వేస్ట్. అంతే. అంటే ఎన్నిసార్లు అన్నా మోసపోవడానికి ఓకే, కానీ Yeah, yeah. ఈసారి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇంకోసారి మోసం చేసి చూడు ఎవరనుక, ఇంకా అప్పుడు చూపిస్తాం. అంతే. ఎందుకంటే ఎన్ని రోజులు పడి ఉంటాం. అది నేను ఎప్పుడన్నా ఏదైనా అయితే ఒకవేళ చిన్న చిన్న